తెలంగాణలో బోనాలు వచ్చిందంటే పోతురాజులకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మనతో పాటు అయితే కనుక శ్రీను గారు అని పోతురాజు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు మార్నింగ్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. అలాగే గోల్కొండ బోనాలకు ఫస్ట్ బోనం సమర్పించడం అయితే జరుగుతుంది. సో ఈ జగదాంబ అమ్మవారికి బోనాలను సమర్పించే నేపథ్యంలో మనతో పాటు అయితే కనుక పోతురాజు ఉన్నారు. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఈ పోతురాజు వేషం అనేది వేస్తున్నారు, సో అమ్మ కృప ఎలా ఉంది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. ఇప్పుడు పోతురాజులు అంటేనే మనకి బోనాలు అంటేనే పోతురాజులు అంటేనే బోనాలు అని ఒక పేరు అనేది ఉంది. సో మీకు అమ్మ కృప ఎలా ఉంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఇలాగే ఉంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను గత 15 సంవత్సరాలు అవుతుంది మేడం అయ్యేవాటికి. మాది మారుగురం పల్లెటూరు. అక్కడి నుంచి ఇక్కడికి వేరే పని మీద వచ్చిన ఇక్కడికి వచ్చి నాకు హాస్పిటల్ పని చేసుకుంటూ ఉంటుంటే ఆ గుళ్ళోకి బోనాలు వచ్చేది. ఆ బోనాలు చూసి మనకి కొంచెం వేయాలని ఆతృత వచ్చి గురువు గారు నాగేష్ అని ఉండే అతని కాడికి పోయి అయ్యా నేను ఎట్లా వేసుకుంటే అంటే వేయన్నాడు. ఇంతవరకు ఏ లోటు లేకుండా అమ్మవారికి వేస్తూనే ఉన్నా. మేము కుమ్మరోళ్ళం, అది కాక మా కుమ్మరోళ్ళకి ప్రత్యేకత వేయాలని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి ఫస్ట్ బోనానికి నేను వచ్చేస్తున్నాను కుమ్మరోళ్ళ బోనాలకి. మీకు ఈ పోతురాజు వేషం వేయడానికి ఎంతసేపు పడుతుంది? గంట పడుతుంది మేడం, ఎందుకంటే మేకప్ ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి వేరే వాళ్ళు ఎవరు వేయరు మేడం. నాకు అదంతా అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా వేసుకుంటారా? అంటే కొంతమందికి ఏ రాదు మేడం, కొత్తగా వస్తారు వాళ్ళకి ఏ రాదు. కొంతమంది ఒళ్ళు బద్దకం వాళ్ళు ఉంటారు, కూర్చుంటారు, వేరే వాళ్ళతో. ఓకే, సో అమ్మవారి కృప మీ మీద ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు లేని బోనాలు అనేది జరగదు ఎక్కడైనా సరే, సో ఎలా ఉంటుంది? అలా ఏం లేదమ్మా, అమ్మవారు చల్లగా మమ్మల్ని చూస్తేనే మేము పోతురాజు ముందు నడుస్తాం. అమ్మవారు ఆజ్ఞ లేదు మనం మాత్రం ఏం నడుస్తాం. అలా అని మనం మోయొద్దు అమ్మవారిని, గుండెలు పెట్టుకోవాలి. అంటే పోతురాజు అంటే చాలా నిష్టగా ఉండాలి, నియమాలు కూడా పాటించాలనేసి చాలా మంది అంటుంటారు. మీరు మరి అలా పాటిస్తారా? కంపల్సరీ మేడం, ఎందుకంటే అంటే ఈ 40 రోజులు నిష్టగా ఉండాలనే వాళ్ళు చెప్పేది అది వాళ్ళ ఉద్దేశం. కానీ నేను అట్లా కాదు, ఏ రోజు ఆ రోజు రేపు పోతురాజు చేయాలి కదా. నైట్ ఆల్ట్ ఒక సామాన్లు కడుక్కోవడం, నీట్గా పెట్టుకోవడం, ఆ అమ్మవారి పూజ చేసుకోవడం, పొద్దున్నే లేవడం, అమ్మ ఏదో కొంత ఉప్మా తింటో రాకుండా. ఇప్పుడు పోతురాజులు ఇప్పుడు ఆడేటప్పుడు అమ్మవారు అనేది వస్తుందనేసి కొంతమంది అంటున్నారు, అది నిజమా అబద్ధమా? అంటే మేడం వస్తుంది కానీ ఎప్పుడు మీద ఉండదు. ఆ ఊత అనేసేటప్పుడు ఒక్క సెకండ్ అట్లా అమ్మవారు అట్లా వచ్చి మనిషి మీదకి వెళ్ళిపోతుంది. మొత్తం అమ్మవారే కూర్చుంది అనుకో, బతకడం మంచి మొత్తం నరాలన్నీ ఆడికి కట్టారు. ఇప్పుడు మీరు మార్నింగ్ అంటే నైట్ వేసారా వేషం? మార్నింగ్ వేసారా? మా కుమ్మరోళ్ళ బోనాలు పొద్దున్నే రావాలి, మన బోనం తొందరగా పోవాలి కాబట్టి అని తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఈవినింగ్ ఎప్పుడు తీస్తారు? ఇప్పుడు నేను 2:30కి వెళ్ళిపోతాను మేడం. మళ్ళీ వేరే కాడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆడికి వెళ్ళిపోతాను. అంటే ఈవినింగ్ వరకు మీరు ఇలాగే ఉంటారా? చేంజ్ చేసుకుంటా, మళ్ళీ మేకప్ అక్కడ చేంజ్ చేయాలి కదా మేడం. ఇక్కడైతే మేకప్ అక్కడ ఏంగా కొన్ని మారుస్తుంటా, కొన్ని ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.